హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన కమికాజీ ఎఫ్పివి డ్రోన్ని ఇటీవల ఇండియన్ ఆర్మీ ఎక్కడ పరీక్షించింది? ఆన్సర్ పఠాన్కోట్. ఇటీవల కామన్వెల్త్ దేశాల 7వ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన షిర్లీ ఆయోర్కర్ బోర్చ్వే ఏ దేశానికి చెందిన రాజకీయ నాయకురాలు మరియు దౌత్యవేత్త? ఆన్సర్ ఘానా. చంద్రుని ఆవాసాలలో అంతరిక్ష ఇటుకలను తయారు చేసే బ్యాక్టీరియా ఆధారిత సాంకేతికతను ఏ సంస్థ ఇటీవల అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐఎస్సి బెంగళూరు. ముంబై కేంద్రంగా పనిచేసే వార్ ఎనర్జీస్ లిమిటెడ్ సంస్థ ఇటీవల ఇండియాలోనే అతిపెద్ద సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది? ఆన్సర్ గుజరాత్. ఇటీవల ప్యారిస్లో జరిగిన న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ అనే సమావేశంలో ఎడ్యుకేషనల్ అండ్ న్యూట్రిషనల్ లెర్న్ టు ఈట్ వెల్ అనే రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ యునెస్కో. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే ఏ సిల్క్కి జర్మనీకి చెందిన ఓయికోటెక్ సర్టిఫికేషన్ లభించింది? ఆన్సర్ ఎరీ సిల్క్. ఇటీవల మయన్మార్లో జరిగిన భూకంపంకి సంబంధించిన ఇమేజ్లని కార్టోసాట్ 3 అనే శాటిలైట్ తీసింది. కాగా కార్టోసాట్ 3 శాటిలైట్ని ఏ సంస్థ ప్రయోగించింది? ఆన్సర్ ఇస్రో. హస్టియే థర్మల్ పవర్ స్టేషన్ని ప్రస్తుతం 1340 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. దీనికి కొనసాగింపుగా 1320 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంట్కి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. కాగా హస్టియే థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రైవేట్ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ నిధి తివారీ. ఇటీవల సంగీత నాటక అకాడమీ 37వ కథక్ మహోత్సవ్ 2025 ప్రోగ్రాంని ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇండోనేషియా మౌంట్ మరాపి అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనం చెందింది. కాగా ఇండోనేషియా కరెన్సీ ఏది? ఆన్సర్ రూపియా. ఇటీవల విజయనగర రాజు దేవరాయవన్ కాలం నాటి రాగి పలకలు ఏ నగరంలో లభ్యమయ్యాయి? ఆన్సర్ బెంగళూరు. ఇటీవల చందనాచి అనే కొత్త మంచినీటి చేప జాతిని శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో గుర్తించారు? ఆన్సర్ మేఘాలయ. ఇటీవల థాయిలాండ్లో జరిగిన 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అయితే తదుపరి బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ బంగ్లాదేశ్. ఇటీవల పల్పక్రం జాతీయ ఉద్యానవనంలో వైల్డ్లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యొక్క గారో గ్రీన్ స్పైన్ ప్రాజెక్ట్ బృందం బెంటురంగ్ను కనుగొన్నది. కాగా బల్పక్రం జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మేఘాలయ. ఇటీవల ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి వైదొలిగిన తొలి యూరోపియన్ దేశం ఏది? ఆన్సర్ హంగేరీ.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. కాగా ఆర్బీఐను ఏ చట్టం ప్రకారం ఏప్రిల్ 1, 1935లో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1934 ఆర్బీఐ యాక్ట్. ఆగస్టులో జరగనున్న 2025 ఆసియా హాకీ కప్‌కి ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. 2024-25 సంవత్సరానికి సంబంధించి కార్గో హ్యాండ్లింగ్‌లో దేశ ప్రధాన పోర్టులలో తొలి 3 స్థానాల్లో ఉన్న పోర్టులు ఏవి? ఆన్సర్ పారాదీప్, కాండ్లా, ముంబై. నాగ్పూర్, ముంబై మరియు పూణేలలో 3 ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని సృష్టించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది? ఆన్సర్ మైక్రోసాఫ్ట్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.